డిసెంబర్ 5వ తారీఖు పుష్ప 2 సినిమా రిలీజ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు, ఇటు సినిమా ఇండస్ట్రీ, ఇటు సామాన్యులు, ఇటు ఆ కుటుంబం, ఆ సినిమా థియేటర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ మహిళ, వారి కుటుంబం, ఇదంతా మీరు ఒకసారి చూసినట్టయితే కావాలని కాంట్రాడిక్ట్ చేస్తూ కంటిన్యూగా ఈ ఎపిసోడ్ని ప్రొలాంగ్ చేస్తూ పోతురు. ఈరోజు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున వాస్తవంగా మీ ఛానళ్ళ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నా. అసలు ఏంది ఇది, ఎందుకు ఇలా డైవర్ట్ అయింది, ఎందుకు దీన్ని బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్, ఎక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి కానించి మొదలు పెడితే మన రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు ప్రస్తుత మినిస్టరు, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి కాంచి మొదలు పెడితే దీన్ని ఎందుకు పొలిటికలైజ్ చేస్తుర్రు? పొలిటికలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? సమస్య వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా సమస్యపై దృష్టి పెట్టుంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కార దిశగా వచ్చేది. ఇవాళ ఏమంటుర్రు, ప్రతి చిన్న విషయాన్ని, అంటే దీంట్లో కూడా తప్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు దీంట్లో లైమ్ లైట్ కావాలి, ప్రతి ఒక్కరు దీంట్లో చర్చలో పార్టిసిపేట్ చేస్తే భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకు మంచి వ్యూవర్షిప్ వస్తుందని మాట్లాడేటోళ్ళు కూడా ఇలా అన్ని పార్టీలల్లో. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని పుష్ప 2 అల్లు అర్జున్ సినిమా భారతదేశంలో పొలిటికల్గా ఎవరన్నా ప్రెస్ మీట్ పెడితే పొలిటికల్గా కనెక్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. పుష్ప 2 మీద జరిగిన ఇన్సిడెంట్లో మేమందరం మైలేజ్ తీసుకోవాలన్న ఒక ఆతృత్వం మాత్రం కనపడ్డది నాకు క్లియర్గా. ఎందుకంటే పుష్ప 1 హిట్ కావడంతో భారతదేశ వ్యాప్తంగా కూడా పుష్ప 2 రిలీజ్ కోసం కొన్ని నెలల నుంచి ఈ పబ్లిసిటీ చేస్తారు. కాబట్టి ఈ పుష్ప 2లో మేము కూడా, అంటే ఆఫ్ స్క్రీన్ పార్టిసిపెంట్స్ వీళ్ళంతా, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, దీన్ని కాంట్రాడిక్ట్ చేసిన వాళ్ళు, సంబంధం లేకుండా మాట్లాడిన వాళ్ళు కూడా పుష్ప 2లో వీళ్ళు అవుట్ సైడ్ పోర్షన్ తీసుకున్నటువంటి వ్యక్తులే. పార్టీ వాళ్ళకి ఇప్పుడు నేను కూడా నన్ను కూడా చేస్తావేంది పార్టీ అలా. నేను అనేది ఏంటంటే, నేను కాంట్రాడిక్షన్ని క్లియర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టినా కాబట్టి వాళ్ళు పెట్టింది ప్రెస్ మీట్ ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి, కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడానికి చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిఫెన్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే నాకంటే ఎక్కువ నాకు పొద్దు నుంచి నేషనల్ మీడియా నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్, మొన్నటి జరిగిన ఇన్సిడెంట్, మన అసెంబ్లీలో మాట్లాడిన ఇన్సిడెంట్, ముఖ్యంగా మీరు ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే 1-2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 5వ తారీఖు నాడు ఇన్సిడెంట్ అనేది, సరే జీవితంలో చాలాసార్లు గతంలో కూడా ఇలాంటి స్టాంపీడ్స్ జరిగినాయి. చాలా హత్రాస్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో, ఒక స్వామీజీ ప్రోగ్రాం పెట్టినప్పుడు జరిగినప్పుడు అప్పుడు కూడా అరెస్టులు జరిగినాయి. అప్పుడు కూడా ఆ స్వామీజీని పట్టుకుర్రు. అప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం ఏమంటే మరి వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన మహానుభావులు అంతా సెంట్రల్ మినిస్టర్లు, రైల్వే మినిస్టర్లు, వీళ్ళందరూ మరి వాళ్ళు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుందని భారతదేశ వ్యాప్తంగా చెప్పుకుంటే యోగినాథ్ ఆదిత్య గవర్నమెంట్లోనే ఒక స్వామి పెడితే 100 మంది చచ్చిపోయారు. అంటే ఇవన్నీ తప్పిదాలు. ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి అనేది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. ఇది భారతదేశంలోనే కాదు, అమెరికాలో జరిగిన ఇటువంటి సంఘటనలు, ఇటు యూరోప్లో జరిగినాయి, ఏషియాలో జరిగినాయి, ఇండియాలో జరిగినాయి. కానీ వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే దానికే మనం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే అదే చెప్తుండ్రు. మాకు సినిమా ఇండస్ట్రీకి, నాకు పుష్ప సినిమాలో ఉన్న హీరోకు మాకేం వైర్యం ఉంటుందండి? ఉంటే మేమెందుకు ఆ సినిమాకు 3 ఏళ్ల నుంచి సినిమా షూటింగులు చేసినాము, చాలాసార్లు రిలీజ్ కాలేదు, కాస్ట్ పెరిగిందంటేనే కదా అవుట్ ఆఫ్ ద వే పోయి వాళ్ళ కోసం రేట్లు పెంచి వాళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళు వ్యాపారంగా ప్రొడ్యూసర్లు దెబ్బతినొద్దనే కదా. తెలంగాణలో ఇండస్ట్రీ మంచిగా ఉండాలనే కదా, ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో కదా దిల్ రాజు గారికి మరి
ఇదే గాంధీ భవన్లో మీరంతా రిపోర్టర్లు చాలామంది కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ల కోసం తిరుగుతున్నారు. మరి దిల్ రాజుకి ఎందుకు ఇచ్చిర్రు? దిల్ రాజుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని ఆయనకి ఇచ్చినాం కదా. లేకపోతే ఎవరికో సమస్యలు తెలియని వాళ్ళకు ఒక మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే టికెట్ ఆశించి రానోళ్ళకో ఆ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతుండే. ఇస్తే ఆ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనెక్టెడ్ ఉండరనే మనం ఒక కీలకమైన వ్యక్తికి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక డిస్ట్రిబ్యూటర్కి ఈ ఇండస్ట్రీని తెలంగాణ గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తికి ఇచ్చినాం. ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రొడ్యూసర్లు అంతా అటు ఆంధ్ర రాష్ట్రం నుంచే ఉండేటి అటువంటి ప్రొడ్యూసర్ల యుగంలో దిల్ రాజు అనే ఆయన ఒక బ్రాండ్ మార్క్. అటువంటి ఆయనకి ఈరోజు మనం ఇచ్చి సత్కరించుకొని ఆయనకి ఇచ్చి ఆయనతోటే సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు, ఇండస్ట్రీలో పైన పెద్ద హీరోలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, పెద్ద ప్రొడ్యూసర్లు ఉండొచ్చు, డైరెక్టర్లు ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ మీద 1000 మంది బతుకుతుర్రు. ఇలా చిత్రసీమ కాలనీ వాళ్ళ ఫిలిం నగర్ నుంచి మొదలు పెడితే అంజయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నాలనే ఫిలిం నగర్ అనే దాంట్లో ఫిలిం నగర్ అని జూబ్లీహిల్స్ దగ్గర ఒక ల్యాండ్ని సినిమా యాక్టర్స్కి ఇచ్చి మరీ చెన్నై నుంచి యాక్టర్స్ని ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది. పద్మాలయ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోకి కూడా మనం గవర్నమెంట్ తరఫున ల్యాండ్లు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సింది కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ అనే పార్టీ అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఇటు పెట్టుబడి పెట్టి ఈ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అటువంటి వ్యాపారం చేసుకునేటువంటి ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కార్మికునికి ఏదైనా కష్టం వచ్చినా స్పందించే అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది నిన్న మొన్న పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జరిగింది అనేది క్లారిటీగా మీకు విజువల్స్తో సహా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇదే అల్లు అర్జున్ గారు మంచిగా ఆ రోజు ఏ రోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క మాట్లాడాడు. జైలు నుంచి విడుదలైనప్పుడు ఏమన్నాడు? నేను మాట్లాడా మర్యాదగా ఉండదు, ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, చట్టం తీసుకున్న నిర్ణయంలో నన్ను అరెస్ట్ చేసిర్రు, నేను దీని గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పి పోయిన వ్యక్తి. ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఆ సమస్య రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు మాట్లాడుతూ అటు ఎంఐఎం అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే మొదట్లో పోలీసులు పర్మిషన్ ఇచ్చిరని చెప్పి వీళ్ళంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది వాస్తవం, కానీ పర్మిషన్ ఇవ్వలేదు మేము అనేది, పర్మిషన్ కోసం కమ్యూనికేట్ కూడా చేయలేదని చెప్తూనే అక్కడ ఎలా జరిగింది ఇన్సిడెంటు? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారే బేసిక్గా ఏంటంటే ఆయన సెకండ్ టైం ఎప్పుడైతే మొన్న 21వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిరో, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మేమే వీళ్ళకు ప్రమోషన్స్ కోసము స్పెషల్ షోలు వేసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటివి చేస్తే ఇక నుంచి నేను ఉన్న రోజులు స్పెషల్ షో పర్మిషన్లు కూడా ఇయ్యనని చెప్పడానికి కారణం ఏంది? మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే సామాన్యులకు ఇబ్బంది అయ్యేటప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకొస్తుందని చెప్పాడు. సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుర్రు 7ంటికి అల్లు అర్జున్ గారు. అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన లైన్లనే ఆయన కూడా ఇండస్ట్రీకి చెప్పాల్సిందే, ఇదంతా అయిపోయింది, కాంట్రడిక్షన్, ఆయన వల్ల తప్పు జరిగింది, నాకు సినిమా థియేటర్ పోయినా సినిమా థియేటర్ బయట ఒక మహిళ చనిపోయిందని, మహిళ కొడుకు సీరియస్గా ఉండి హాస్పిటల్ పోయిండన్న విషయమే నాకు తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా తెలియదు, పోనీ థియేటర్లో పోలీసులు వచ్చి నాకు ఏం చెప్పలేదు అన్న దాన్ని ఆల్రెడీ క్లియర్గా మనకు విజువల్ చూపించారు. పోలీసులు పైకి పోయిర్రు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, బయటికి తీసుకొచ్చిర్రు. ఆఖరికి ఏసీపీ గారు చెప్పిర్రు నేను పోయి ఆయనతోటి మాట్లాడతా అని చెప్తే మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళ పిఏలు, వాస్తవ పరిస్థితి చెప్దామంటే. సో ఇవన్నీ ఏంటంటే ఒక సైడు సినిమా యాక్టర్కి ఆయనకంటూ అవగాహన ఉండకపోవచ్చు, ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనకు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, ఆ మూవీ టెన్షన్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, దానికి తోడు ప్రతిపక్షాలు ముఖ్యంగా ఒక మహిళ ప్రాణాలు
కోల్పోయి ఉంటే, కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉంటే ప్రతిపక్షాలకు దీన్ని అంటే ఇనీషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు, అక్కడికి మ్యాటర్ అయిపోయింది. తర్వాత కోర్టులు చూసుకుంటే, తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు, ఓవరాల్గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక 5 మినిట్స్లో ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో. దానికి మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ తెల్లారే ఎవరు పురంధేశ్వరి గారు మళ్ళీ వచ్చి ఏదో చెప్తారు. ఎందుకు వాళ్ళు ఓనర్షిప్ ఎక్కడ తీసుకోవాలి? ప్రభుత్వం వైపు నుంచి మన సైడ్ నుంచి ఎక్కడన్నా ఫ్లాస్ ఉంటే ప్రతిపక్షాలు రియాక్ట్ కావాలి. ఈ సినిమాకు సంబంధించిన సబ్జెక్టు మీద మాట్లాడితే మరి వాళ్ళు చేసిన ట్వీట్లకు, వాళ్ళు చేసిన ప్రెస్ మీట్లకు ఎక్కువ స్పందన వస్తుందన్న ఆలోచనతో చేసినట్టే కనపడ్డది. వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా కూడా మేము కూడా స్పందించినామని రిజిస్టర్ కానికే స్పందించినట్టు ఉంది, కానీ పరిష్కార దిశగా ఎవరు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు పోయి అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ చేసిర్రు, అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేసిర్రు అని చెప్తారు. చేసి ఒక ఫోటో పెడతారు. చామల కిరణ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటో, రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో, కొడంగల్ వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇందాక ప్రెస్ మిత్రులు అడిగినట్టు దీంట్లో అందరూ మీ వాళ్ళు కూడా కొంతమంది పోర్షన్లు వేస్తున్నారు. మా వాళ్ళు, అవతల వాళ్ళు, యువతల వాళ్ళు కొంతమంది ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, దాంట్లో ఉన్న వ్యక్తులు నిన్ననే అరెస్ట్ చేయబడ్డారు. కానీ ఇలా పొద్దున పురంధేశ్వరి ఎవరిని అరెస్ట్ చేయలేదు. పురంధేశ్వరి గారు వచ్చి అసలు అరెస్టులు కూడా కాలేదన్నారు. ఇగో ఛార్జ్షీటు. అంటే నేను చెప్పేది మా ప్రభుత్వం సైడ్ నుంచి వితిన్ అవర్స్లో వాళ్ళు ఎవరన్నా ఉండని అండి, వాడు ఎవడన్నా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫెల్లో ఉంటాడు. వాడు ఏ పార్టీలో ఉండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 4 ఫోటోలు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి ఒక ప్రెస్లో చెప్పేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మీద మనం బురద జల్లినట్టే అనుకుంటే అది వాళ్ళ తప్పు. ఇవాళ ఒక పెద్ద సంస్థల 500 మంది ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగం చేసేటోడు ఎవడన్నా పోయి ఎక్కడన్నా రోడ్ యాక్సిడెంట్ చేస్తే ఆ ఉద్యోగంలో ఆ కంపెనీని నడిపేటోళ్ళు ప్రోత్సహించో, లేకపోతే అక్కడెక్కడ యాక్సిడెంట్ ఎవరైనా చచ్చిపోతే కంపెనీకి సంబంధం ఉండదు. అట్నే కాంగ్రెస్ పార్టీలో లక్షల మంది పనిచేస్తుంటారు. మరి అదే వ్యక్తి మరి ఇప్పుడు ఈ ఫోటో చూడండి, అదే వ్యక్తి ఇడుండు, మరి ఇదే వ్యక్తి వాళ్ళు ట్యాగ్ చేసే ఫొటోస్లలో. నేను అనేది ఏంటంటే మనం 24 గంటలు రాజకీయమే చేద్దామంటే రాజకీయమే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఏం సంబంధం ఉంటుంది అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయమని? ఎవరని చెప్తారా? ఆల్రెడీ సబ్జెక్టు డిస్కషన్ అయిపోయింది, కోర్టులో ఉంది మ్యాటరు. ఎవరో 4 పిల్లలు వాళ్ళు ఏం అజెండాతోటి పోయిర్రు, వాళ్ళకు కూడా స్పేస్ కావాలని పోయిర్రా? ఎందుకంటే వాళ్ళు పోయి ఎక్కువ డబ్బులు చచ్చిపోయిన వారికి ఎక్కువ కాంపన్సేషన్ ఇప్పియాలన్న ఆలోచనతో పోయినట్టు పేపర్లు చదివిన. వాళ్ళ అజెండా ఏందో తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి ప్రొవోక్ చేసి పంపించింది. ఎందుకు పంపిస్తామండి మా ప్రభుత్వంలో? మాకేం ఇంపార్టెన్స్ వస్తుంది అది చేస్తే? ఒక్కసారి ఆలోచించండి. నేను అనేది ఏం ఇంపార్టెన్స్ వస్తుంది? ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, ఆల్రెడీ చర్చ నడుస్తుంది, ఆల్రెడీ ప్రతిపక్షాలు దీన్ని తప్పుతో పట్టించినప్పుడల్లా నాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాము. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ అనేది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉంది. మీ అందరికీ మంచి జరగాలి, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి సినిమాలు ఇంకా తీయాలి, మంచి పేరు రావాలని కోరుకుంటోళ్ళమే తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఇన్సిడెంట్ అయింది కాబట్టే కదా ఈ 10-15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ చర్చ నడుస్తుంది. ఇవాళ 19 రోజులు నేను అందుకే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్య లేదు. మా ప్రభుత్వానికి మంచి పాలన అందియాలని ఉంది. మా ప్రభుత్వంలో ఈ తప్పిదం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన మహిళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరని మేము స్పందించినాం 1-2 సార్లు. అందరం కూడా ఇవాళ మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లుంటుందో పీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది కదా. మరి బండి సంజయ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి పీఎం రిలీఫ్ నుంచి ఈ రోజన్నా స్పందించిర్రా? 1 కోటి రూపాయలు ఆ మహిళకి ఇప్పిస్తామని.
మా ప్రధానమంత్రి నిధుల నుంచి రిలీఫ్ ఫండ్ నుంచి ఈ యాక్సిడెంట్లో వీళ్ళందరూ సినిమా యాక్టర్కి వెనుక ఇది సినిమా యాక్టర్ తప్పే లేదు, సినిమా యాక్టర్ తప్పు లేనప్పుడు మరి ఆమె ఎలా చచ్చిపోయింది? ఎవ్వరు తప్పు లేకుండా ఎలా పోయింది? ఎవ్వరు తప్పు లేకుండా ఈ తొక్కిసలాట ఎందుకయింది? మరి మీరు బాధ్యత గల్లోళ్ళు, మీరు బీజేపీ పార్టీ ఇలా భారతదేశంలో మూడోసారి మీరు అధికారంలో ఉన్నోళ్ళు, మేము ప్రధానమంత్రితో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పే ఒక్క ధైర్యం కానీ, ఆ చెప్పే అటువంటి మనసు కానీ, చెప్పే అటువంటి ఆలోచన కానీ మీకు ఎందుకు రాలేదు? మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తప్పు పడదాము, రేవంత్ రెడ్డి గారు కండవ కప్పే వ్యక్తి ఎవరన్నా ఉండి అక్కడ గొడవ చేసి దాని మీద స్పందించాలన్న ఆలోచన మీకు వచ్చింది పక్క రాష్ట్రంలో ఉండి కూడా. ఇక ఆమె మహిళ అధ్యక్షురాలు, మహిళ చచ్చిపోయింది, మరి ఆ మహిళకు నేను సాయం చేస్తా, మా ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా అని మరి బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, పురంధేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు, అశ్విని వైష్ణవ్ గారు ఎంతమంది స్పందించారండి బీజేపీ నుంచి? మరి వాళ్ళకి లేదా బాధ్యత? ఓన్లీ రాజకీయమే చేద్దామా చెప్పండి? నేను ఒక్కటే చెప్తున్నా, మా ప్రభుత్వం ఎవ్వరి మీద కక్ష సాధింపు లేదు. మా ప్రభుత్వం దిల్ రాజు గారు లాంటి వ్యక్తిని, తెలంగాణ వ్యక్తిని ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి మీ సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు పోతుర్రు. చిత్రసీమ లాంటి కాలనీ ఎన్నకట ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణలో మా పార్లమెంట్లోనే, మా తుంగతుర్తికి సంబంధించిన వ్యక్తి ఆయన ఇనిషియేట్ చేస్తేనే ఈరోజు చిత్రసీమ కాలనీలో వాళ్ళ చిన్న చిన్న డైరెక్టర్లు, లైట్ ఏమంటారు దాంట్లో పనిచేసే కార్మిక సంఘాలకు ఇల్లులు కేటాయించడానికి అప్పుడు భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ గారి మీద కోపం కానీ, పర్సనల్గా ఇండస్ట్రీ మీద కానీ కోపం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఆయన ప్రజాపాలన చేయాలనుకుంటున్నాడు, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి స్పందించాల్సి వచ్చింది. కేసులు కట్టే విషయంలో కానీ ఇంకొకరు అంటారు ఎవరో పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి ప్రెస్ మీట్ పెడితే అది కూడా ప్రభుత్వానికి అంటగడతారు. ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేసిరు. దేనికైనా ఆయన ఉద్యోగం పోయి ఆయనది ఏం అజెండానో తెలియదు. మరి ఆయన ఉద్యోగం పోయింది కాబట్టి నా ఉద్యోగం ఎందుకు పోయిందో చెప్పుకోవడానికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవరన్నా పోలీస్ ఆఫీసరు మళ్ళీ తొందరగా ఉద్యోగంలోకి రావాలనుకుంటారు కానీ ఆయన సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటూ ఆయనకే తెలియాలి. మరి వచ్చి మాట్లాడి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలకు ఆదేశించింది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు. నేను ఇందాక ప్రెస్ మీట్ పెట్టకముందే చెప్పిన, దీంట్లో అందరికీ ఉత్సాహం ఏంటంటే అందరూ దీంట్లో భాగస్వాములు కావాలనుకున్నారు. పుష్ప 2లో అవుట్ సైడ్ పోర్షన్స్ రీల్ ఆల్రెడీ 3 గంటల చిల్లర సినిమా ఉంటే 1 గంట ఇప్పుడు బయట రిలీజ్ అయింది ఎక్స్ట్రా. ఆల్రెడీ సినిమా 3 గంటలు ఉంటే గంట ఎక్స్ట్రా యాక్టర్స్, ఈ బీజేపీ నాయకులు, కొంతమంది ఇట్లాంటి పోలీసులు ఏమంటారు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళ పోర్షన్ ఎక్కువైపోయి మేము దాన్ని కన్క్లూడ్ చేయలేక మేము పరదా కిందికి కూర్చొని ఎవరు వచ్చి పరదాలు చెప్తారు. అయిపోయింది, ఇది అయిపోయింది ఇక వద్దు అనగానే ఇంకొక ఆయన వచ్చి పరదాలు లే అట్లెట్లా అయిపోద్ది, ఇంకా నడిపించాలి ఈ సినిమా. ఆ సినిమా 5,000 కోట్ల దాకా పోయిందాకా నడిపిస్తా అని కూడా ఉండొచ్చు వీళ్ళ ఐడియా. అంటే దీని గురించి రోజు ఈ సినిమా చారి గారు ఆయన ప్రభుత్వాన్ని తిట్టిండా? చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఆయన ఎవరికి బ్రీఫింగ్ చేస్తారు? ముఖ్యమంత్రి గారికి బ్రీఫింగ్ చేస్తాడు. ఈరోజు ఆయన బాధ్యత కూడా ఈ యొక్క ఇష్యూని ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని దిల్ రాజు గారు చర్చ చేసి ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు ప్రభుత్వం మధ్యన ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనదే. కంట్రోల్ చేస్తాడు. నేనేమంటున్నా,
మాకు బాధ్యత ఉందని నమ్మకం 100% స్పందిస్తాడు. ఎందుకంటే అంటే స్పందించిన వాళ్ళందరూ కూడా డైరెక్షన్ లెస్గా స్పందిస్తారు కాబట్టి ఆయన ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండు కాబట్టి ప్రభుత్వానికి మధ్యన ఏమన్నా కన్సెన్సస్ బిల్డప్ చేస్తున్న సమయంలో చారి గారు డెఫినెట్గా ఇండస్ట్రీకి మీరు ఒకటే నేను సమాధానం ఇస్తాను, ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది, నేను పెట్టిన ఒక నిమిషం ఉండు. అయితే చారి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇండస్ట్రీ లేదని జరిగినప్పుడు ఇండస్ట్రీలోనే ఉంటాడు. ఆయన ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకు జరిగినటువంటి విషయంలో ఇండస్ట్రీ వాళ్ళతోటే ఉంటాడు. ఇండస్ట్రీ వాళ్ళకు మాకు మధ్యన రేపు ఒక డిస్కషన్ ఉన్నా, ఒక బ్యారియర్ సెట్ చేయాలన్నా, ఒక సానుకూల వాతావరణాన్ని బిల్డప్ చేయాలన్నా అక్కడ కనపడతాడు, ఇక్కడ కనపడతాడు. ఆయన ఇక్కడ కనపడేటప్పుడు మీరు కెమెరాలు పెట్టలేకపోవచ్చు, అక్కడ వాళ్ళు బయట కెమెరా మీకు మీ ఉత్సాహం కూడా అక్కడ చూపించాలని ఎక్కువండే కదా. సో నేను ఒకటే ఈరోజు ప్రభుత్వం ఒక మంచి పాలన ఇవ్వాలన్న ఆలోచనతోటి ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఒక ఎంపీగా, ఒక వైస్ ప్రెసిడెంట్గా చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ, మీ ఛానల్స్ ద్వారా ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు. ఎటువంటి కక్ష సాధింపు చర్య లేదు దీని వెనుక ప్రతిపక్షాలు మాట్లాడినట్టు. మేము ముగించనికనే ప్రయత్నం చేస్తున్నాం. నేను మాట్లాడేది ఒక పార్టీ తరపు నుంచి ఒక లైన్, నాకు ఇచ్చిన లైన్ ప్రకారం మాట్లాడుతున్నా. ఇది లైను. నేను అనేది ఏంటంటే ఇందాక మీకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టకముందే చెప్పినా, కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ సొంత ఆలోచనతో మాట్లాడి ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీకే కాదు నేషనల్ మీడియాకి హిందీలో కూడా చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ నేను అంటే దీని తర్వాత మా పార్టీ నుంచి ఎవరు మాట్లాడినా, పార్టీ అనేది ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతిపక్షంలో లేను. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వం ఉన్న పార్టీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉండి పాలన అందించినప్పుడు మనం డెఫినెట్గా పార్టీ ప్రభుత్వం లైన్లో మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు 24 గంటలు రాబందులు లెక్క చూస్తున్నాయి. మనం తప్పు చేస్తే వాళ్ళు దాన్ని ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయాల్సిన ఉద్దేశం మాకు లేదు, అవతల వాళ్ళకు ఉంది. కాబట్టి మనకు అటువంటి అవకాశాలు ఇవ్వద్దు అనేది నా ఆలోచన. నేను మీకు పదే చెప్తున్నా, సినిమా 4 గంటల చిల్లర అయిపోయింది, ఆల్రెడీ 3 గంటలు దాటి. దీంట్లో నేషనల్ ప్లేయర్స్ చాలా. నేనేమంటున్నా, కార్తీక్ చిదంబరం ఉన్నాడా అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన కొంతమంది దీంట్లో అనవసరమైనటువంటి శాంపుల్ పీసులు కూడా వచ్చినాయని. అది నేను ఇప్పుడే వచ్చిన కదా, 3 o'clock ప్రెస్ మీట్ పెట్టినాక 4 o'clock ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కంటెంట్ నేను అశోక్ నేను మీరు దయచేసి మీరు ఒకటి నేను ఒక సిద్ధార్థ ఏం లేదు ఆయన